రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో రాజమహేంద్రవరంలో నెలకొల్పనున్న మురికి కాలువల నీరు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, వీరేశలింగం పురమందిరం ప్రారంభం తదితర విషయాలపై పీకే విశ్వేశ్వరరెడ్డి వినతి పత్రం అందజేశారు. దానవాయిపేట గాంధీ పార్కు ప్రారంభం, గోదావరి రేవుల నీటిలో చెత్త గురించి, సీతంపేట వాటర్ ట్యాంకుల సెంటర్లో గల రోడ్డు మధ్యన ఉన్న సర్కిల్ని తీసి అక్కడ ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా చూడాలని, పోలీస్ స్టేషన్ నుండి రైల్వే స్టేషన్కి వెళ్లే దారిలో రైల్వే అండర్ గ్రౌండ్ దగ్గర వాటర్ నిలబడకుండా చూడాలని టీకే కోరారు. దానికి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ స్పందిస్తూ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పుష్కరాలకి ముందే కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకువస్తామని, వీరేశలింగంపురం మందిరం టూరిజం శాఖలోకి వస్తుంది కాబట్టి టూరిజం శాఖ మంత్రితో మాట్లాడి దాన్ని ప్రారంభోత్సవానికి కార్యాచరణ చేస్తామని, దానవాయిపేట గాంధీ పార్కును బుధవారం నుండి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గోదావరి నది దగ్గర ఉన్న ఘాట్లో ఉన్న చెత్తను తీయడానికి స్కిమ్మర్ మెషిన్ ఆర్డర్ పెట్టారని, టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర వాటర్ నిల్వను, పంపుల కెపాసిటీ పెంచి ఆవలోకి నీటిని తోడేటట్టు చూస్తామని, పేపర్ మిల్లు సీతంపేట వాటర్ ట్యాంకుల దగ్గర గల సర్కిల్ని తీసివేసి ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి అక్కడ ఏ విధమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది ప్రజలకు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్, చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అమీర్ పాషా, క్వారీ ఏరియా ఎస్సీసీఎల్ అధ్యక్షులు శేషుబాబు, అబ్దుల్లా షరీఫ్, క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులు జాల నటరాజ్, ఏపీ పీఎంఎక్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్వీవి రెడ్డి, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి ఈ సమస్యలు రాబోయే పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని వీటి మీద మరి వేళ మున్సిపల్ ఆఫీసులో స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గతంలో 46 రోజులు దీక్ష చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు 54 కోట్లు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 34 కోట్లు, మున్సిపాలిటీ వారు 7 కోట్లు, మొత్తం 95 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ అమౌంట్లకు సంబంధించి శాంక్షన్ లెటర్ ఇది. ఈ ఎస్టీపీ ప్లాంట్లు కట్టాలి, ఎక్కడెక్కడ కట్టాలి, ఎలా కట్టాలి ఏంటని చెప్పి మొత్తం ఇదంతా కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ టోటల్గా 95.50 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్టు. దీనివల్ల ఏంటంటే రాజమండ్రిలో రోజుకి 70 MLD పంప్ చేసి ప్రజలకి తాగడానికి వాటర్ ట్యాంకుల ద్వారా పంపిస్తున్నారు. తిరిగి ఒక 60 MLD వాటర్ మనకి ఎఫ్లూయెంట్ కింద మనకి వెనక్కి వచ్చేస్తుంది. అలా ఎఫ్లూయెంట్ కింద వచ్చేసిన వాటర్ని ట్రీట్మెంట్ చేసి దాన్ని మనకి మళ్ళా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కలపడం కోసం అని చెప్పి ఇక్కడ ఈ ప్లాంట్, ఈ ఎస్టీ ప్లాంట్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టడానికి అని చెప్పి, అది వీరేశలింగం పురమందిరంలో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అది ఎప్పుడో సంవత్సరం క్రితం ఓపెన్ చేయాలి. అక్కడ ఓపెన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, అక్కడ మద్దూరి సుబ్బారావు గారు, భాస్కర్ రామ్ గారు ఒక వర్గం, అలాగే ఆకుల వీర్రాజు గారు, జగన్నాథ్ వెంకటరెడ్డి వాళ్ళ వర్గం. ఈ 2 వర్గాల మధ్య వీరేశలింగం గారు ఏదైతే వీలునామా రాసి రిజిస్ట్రేషన్ చేశారో దాని ప్రకారం చేయాలనే దాని మీద వాళ్ళు ఎవరిని ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్గా పెట్టాలనే దాని మీద డిస్ప్యూట్ పడేది జరగట్లేదు. అది మా మున్సిపల్ కార్పొరేషన్ అండర్లో లేదండి. ఇది మన వీళ్ళ అండర్లో ఉంది, మన టూరిజం డెవలప్మెంట్ అండర్లో ఉంది అని చెప్పారు. నేను ఇవాళ కానీ రేపు కానీ దుర్గేష్తో మాట్లాడి త్వరలోనే అది వీరేశలింగం పురమందిరం ఓపెనింగ్ అయ్యేలా చేసి దాన్ని అందరికీ కూడా, ముఖ్యంగా ఏంటంటే ఏదైనా రిహార్సల్ చేసుకునే వాళ్ళకి, టీటీ ఆడుకునే వాళ్ళకి, నాటకాలకి అన్నిటికీ కూడా ఉపయోగపడేది. అలాగే రాజమండ్రి దానవాయిపేటలో గాంధీ పార్క్ ఉంది. 2.5 కోట్లు ఖర్చు పెట్టి గాంధీ పార్క్ని సంవత్సరం క్రితమే కంప్లీట్ చేశారు. కానీ ఈవేళ వరకు ఓపెనింగ్ జరగలేదు. ఎందుకంటే అక్కడ చాలామంది ఉదయమే 200-300 మంది వాకింగ్ చేస్తారు. అక్కడ చాలా మంచి మంచి యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. దీన్ని ఎందుకు ఓపెన్ చేయట్లేదు అని చెప్పి గొడవ పెడితే, లేదండి దీన్ని బుధవారం నాడు ఓపెన్ చేస్తాం ఎట్టి పరిస్థితులు అని చెప్పి మన ఎస్సీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి దానవాయిపేట గాంధీ పార్కు బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులో వస్తుంది. మన గతంలో రోడ్ కంపరేల్ బ్రిడ్జి నుంచి వాల్వో బస్సులు వెళ్ళి, కానీ ఇప్పుడు 4-వే నుంచి ఆ బ్రిడ్జి దగ్గర నుంచి రావడం వల్ల ఇటు మల్లైపేట, సీతంపేట, కంపల్సరీ నుంచి ఇలాగా మనకి వాల్వో బస్సులో పొద్దున్నే ఒక 50 వాల్వో బస్సులు వస్తున్నాయి. అదే టైంలో తిరుమల బస్సులు వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడిపోతున్నారు జనాలు అందరూ కూడా. రీసెంట్గా మా స్కూల్ బస్సును కూడా వాల్వో బస్సు గుద్దింది. దాని మీద కూడా మాట్లాడితే, ఈ సీతంపేట సెంటర్లో ఉన్నటువంటి సర్కిల్ని తీసేసి ఐమాక్స్ లైట్లు టవర్ వేసేస్తామండి, ఆ సర్కిల్ తీసేస్తామని చెప్పి కూడా వాగ్దానం చేయడం జరిగింది. అలాగే రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో అండర్ గ్రౌండ్లో వర్షం వస్తే చాలు వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి జనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది.
దాని మీద కూడా మాట్లాడితే ఆల్రెడీ పంపింగ్ సిస్టమ్ పెట్టాం ఆవులకు పంపు చేయడానికి. పంపుల కెపాసిటీ సరిపోయినట్టుగా లేదు, ఆ పంపుల కెపాసిటీ మార్చి ఎయిర్ కెపాసిటీకి పంపులు పెడతామని కూడా చెప్పడం జరిగింది.